వైఎస్ఆర్సీపీ నాయకులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలు తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపడం జరిగిందన్నారు. అనపర్తి నియోజకవర్గం అంతటా ప్రజల నుండి భారీ స్థాయిలో సేకరించిన సంతకాల పత్రాలను ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో ప్రదర్శించారు. అనంతరం ఆ పత్రాలను ప్రత్యేకంగా సిద్ధం చేసిన బాక్సుల్లో ఉంచి జెండా ఊపి ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ రోజున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా కేంద్రాలకి సంతకాలు చేసినటువంటి పేపర్లు పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గం నుంచి మరి సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలన్నింటినీ కూడా జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా నియోజకవర్గ కో అబ్జర్వర్ అయినటువంటి శ్రీ తులసిరామ్ గారికి మీడియా సోదరులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మరి ఈ సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలన్నీ కూడా సుమారు 60,129 వచ్చినాయి అనపర్తి నియోజకవర్గం నుంచి. ఇవన్నీ కూడా 25 బాక్సుల్లో సర్ది ఒక్కో బాక్స్కి కూడా 2,300 నుంచి 2,500 వరకు కూడా మరి ఈ పేపర్లు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీడియా సమక్షంలోనూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలోనూ కూడా ఇవి అన్నీ కూడా ఈ వ్యాన్లో కూడా లోడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 2 బాక్సులను కూడా ముందుగా శాంపుల్ కూడా మీడియా సోదరులకు కూడా చూపించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి ప్రభుత్వం మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి కూడా దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే పాలకపక్షం వాళ్ళు అనుకున్నారు అసలు సంతకాలు ఎవరు పెడతారు, ఎవరు ముందుకు వస్తారని చాలామంది భావించారట. కానీ ఈ రోజున విశేష స్పందన లభించింది. ప్రతి గ్రామంలోనూ కూడా సంతకాలు పెట్టడానికి ముందుకు వచ్చిన మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే సంతకాలు పెట్టడానికి ముందుకు వచ్చారో వారందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా టార్గెట్ ఏంటంటే 60,000 కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మన నియోజకవర్గంలో ఇంకా ముందుకు ఈ కార్యక్రమం సాగేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మరి ప్రజల యొక్క స్పందన చూస్తుంటే ఇంకా ఎక్కువ సంతకాలన్నా కూడా మన నియోజకవర్గం నుంచి సేకరించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మరి నియోజకవర్గంలో నుండి ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ ఎందుకంటే వారందరి సహకారం లేదే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వదు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎక్కడికక్కడే సంతకాలు సేకరించినప్పుడు మీడియా ద్వారా కూడా మరి ప్రాచుర్యం లభించింది. ప్రజల్లో దీనిపైన ఒక అవగాహన కల్పించడానికి కూడా మీడియా వారు కూడా సహకరించారు. కాబట్టి ఇవి అన్ని కారణాలతో కూడా ఇంత సక్సెస్ అయిందని తెలియజేస్తూ దీని అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా సోదరులకి అదేవిధంగా ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ముఖ్యంగా మరి ఈ ఎవరైతే మరి మీడియా సోదరులు ఉన్నారో వారి సమక్షంలోనే ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేసిన తర్వాత కూడా మీరు కూడా చూడవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఏది ఏమైనా ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ చేసి
ప్రభుత్వ కాలేజీలను ప్రభుత్వ పరంగానే ఉంచి పేద మధ్య తరగతి వారికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలను యథాస్థితిగా ఉంచాలని మాత్రం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ బాక్సుల్లో ప్యాక్ చేయడం జరిగింది. ఈ బాక్సులు కూడా మరి మిగతా అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఇప్పుడు క్లోజ్ చేసి మరి ఇవన్నీ కూడా మరి రాజమండ్రి పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి మీడియా సోదరులందరూ కూడా ఈ బాక్సులో నుండి సంతకాలు పెట్టినటువంటి ఇవన్నీ కూడా పత్రాలు ఇవన్నీ కూడా పరిశీలించాల్సిందిగా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే చాలా పారదర్శకంగా జరిగింది. మరి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదే రికార్డ్ అవుతున్నాయి. జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ ఒకసారి అలా ఓకే సార్ మంది ఓకే. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.